ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాట్లాడే తీరు, అధికార పక్షంలో ఉన్నప్పుడు మాట్లాడే తీరు భావోద్వేగభరిత ప్రకటన ద్వారా కనబడతా ఉంటుంది. పవన్ కళ్యాణ్ కానీ, చంద్రబాబు కానీ, లోకేష్ కానీ ఇంతకుముందు ఏమనేవాళ్ళు, నవరత్నాలు ఇచ్చి ప్రతి మహిళకి డబ్బులు ఇచ్చినప్పుడు, ఆటో డ్రైవర్లకి 10,000 రూపాయలు డబ్బులు వేసినట్టు ఇవన్నీ కూడా అంతకుముందు లేవు పథకాలు. అన్నీ జగన్ వచ్చాక తన మైండ్లో నుంచి పుట్టుకొచ్చినాయి. తెలుగుదేశం టైంలో ఉన్నటువంటి అన్న క్యాంటీన్లని ఆపినటువంటి దాన్ని విమర్శిస్తూనే అదే సందర్భంలో జగన్ ఇచ్చినటువంటి డబ్బుల్ని ఎవడబ్బా సొమ్మిస్తున్నాడు, జగన్ అబ్బా సొమ్ము ఏమైనా ఇస్తున్నాడా, లేకపోతే భారతీయ సిమెంట్లో నుంచి ఇస్తున్నాడా అన్నటువంటిది మాట్లాడుకొచ్చారు. ఇప్పుడు వచ్చేటప్పటికి ఏదైతే భారమైనా భరిస్తాం అన్నటువంటి వార్త, ఇది నిన్న పవన్ కళ్యాణ్ గారు మాట్లాడింది. ఎవరికి భారం, ఎందుకు భారం? ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీనే కదా. ఇంకోటి నేనేదో ఎన్నికల ముందు చెప్పకపోయినా అంటూ ఈనాడు జ్యోతి రాసుకొచ్చారు. ఎన్నికల ముందు చెప్పకపోవడం ఏంటి? ఎన్నికల మేనిఫెస్టోలో లేదా? తెలుగుదేశం మేనిఫెస్టోలో సూపర్ 6లో లేదు. బట్ వాహనాలకు సంబంధించిన దాంట్లో 15,000 ఇస్తామని ఉంది అక్కడ. ప్లస్ అందరు డ్రైవర్లకు అన్నారు. అందుకని నేను అందరు డ్రైవర్లకు ఎందుకు ఇవ్వలేదని అడిగినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. బేసిక్గా ఇప్పుడు భారమైనా భరిస్తాం. ఎవరు డబ్బులు ఇస్తారు? చంద్రబాబు గారు డబ్బులు ఇస్తారు, పవన్ కళ్యాణ్ గారు డబ్బులు ఇస్తారు, లోకేష్ గారు డబ్బులు ఇస్తారా? ప్రభుత్వ డబ్బులే ఇచ్చేది. జగన్ అయినా ప్రభుత్వ డబ్బులే ఇచ్చేది. ప్రభుత్వాలకి భారం అవుతుంది. అప్పుడు జగన్ ప్రభుత్వానికైనా భారమే, ఇప్పుడు బాబు ప్రభుత్వానికైనా భారమే. కానీ అప్పుడు భారం కాదు, ఇప్పుడు భారం అని చెప్పేటటువంటిది ఇదే. మనం నోటి మాట, నోటి స్పీచ్లతో జరిగేటటువంటి ఒక గేమ్ అన్నమాట.